Hello everyone, we are into the final stage of class 10. Special test అయిపోయినాయి, ప్రాక్టీస్ టెస్ట్ అయిపోయినాయి, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఆర్ ఆల్సో కంప్లీటెడ్ అండ్ ఓన్లీ లాస్ట్ 1 వీక్ ఉంది కాబట్టి దిస్ టైమ్ ఈజ్ వెరీ క్రూషియల్. సో 18 నుంచి మనకి బోర్డ్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ బోర్డ్ ఎగ్జామ్లో మనకి ఓఎంఆర్ షీట్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మనము ఓఎంఆర్ షీట్ని ఎలా ఫిల్ చేయాలి, ఆన్సర్ బుక్లెట్, మెయిన్ ఆన్సర్ బుక్లెట్ అండ్ అడిషనల్ ఆన్సర్ బుక్లెట్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఆన్సర్ బుక్లెట్కి ఓఎంఆర్ షీట్కి ఎలాంటి సంబంధం ఉంటుంది అనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ఓఎంఆర్ షీట్ 3 పార్ట్స్గా డివైడ్ అయింది. పార్ట్ 1, పార్ట్ 2 అండ్ లాస్ట్లో పార్ట్ 3. మీరు గమనించినట్టయితే ప్రతి పార్ట్లో బార్ కోడ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసారు కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ బార్ కోడ్. ఈ బార్ కోడ్ పార్ట్ 1లో సేమ్గా ఉంటుంది, పార్ట్ 2లో సేమ్గా ఉంటుంది, పార్ట్ 3లో సేమ్గా ఉంటుంది. సో ఈ బార్ కోడ్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే నా నుంచి, ఈ బార్ కోడ్ మీద పెన్ను గీతలు కానీ పెన్సిల్ గీతలు కానీ మీరు వాటర్ డ్రాప్స్ కానీ పడకుండా చూసుకోవాలి. ఈ బార్ కోడ్లో మీరు హోల్ పెట్టినా పెన్ మార్క్స్ పెట్టినా మొత్తం చేంజ్ అయిపోతుంది. ఈ ఓఎంఆర్ షీట్ మీ దగ్గరే ఉంటుంది స్టూడెంట్స్. ఎగ్జామ్ అయ్యేంత వరకు ఎగ్జామ్ మెయిన్ ఆన్సర్ షీట్తో సహా ఈ ఓఎంఆర్ షీట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, పార్ట్ బితో సహా. సో ఇందులో ఏం ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. మెయిన్ ఆన్సర్ బుక్లెట్, నేమ్, రోల్ నంబర్, పేపర్ కోడ్, పేపర్ నేమ్, సెంటర్ కోడ్, డేట్ ఆఫ్ ఎగ్జామ్, మీడియం, రూమ్ నంబర్, సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్, సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్. ఎక్కడెక్కడైతే స్టార్ మార్క్స్ పెట్టానో అవి మాత్రమే మీరు రాయాల్సి ఉంటుంది. ఇది ఇన్విజిలేషన్ సిగ్నేచర్ కాబట్టి మనకు సంబంధం లేదు. ఈ డీటెయిల్స్, మీ నేమ్, రోల్ నంబర్, పేపర్ కోడ్, ఇవన్నీ డీటెయిల్స్, మీడియం, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్తో సహా ఆల్రెడీ ప్రింటెడ్ వస్తుంది. ఇక్కడ ప్రింటెడ్ లేదు, ఎందుకంటే ఇది మోడల్ ఓఎంఆర్ షీట్ కాబట్టి ఇక్కడ ప్రింటెడ్ లేదు. ఇక్కడ మీరు ఏం రాయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ మీ ఇన్ఫర్మేషన్ కరెక్టా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి. పార్ట్ 1 ఓఎంఆర్ షీట్లో మీరు రాయాల్సింది ఏంటంటే 3 రాయాలి. ఒకటి ఆన్సర్, మెయిన్ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్, ఇక్కడ రూమ్ నెంబర్, మీరు ఏ రూమ్లో అయితే కూర్చుంటున్నారో ఆ సెంటర్లో రూమ్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. ఈ రూమ్ నెంబర్ కూడా మీకు బోర్డు మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఆ ఇన్విజిలేటర్ కూడా చెప్తాడు. సో మెయిన్ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్, రూమ్ నెంబర్ అండ్ మీ సిగ్నేచర్. సో మీ సిగ్నేచర్ వెంటనే చేయదండి, ఇన్విజిలేటర్ వస్తాడు, వాళ్ళ ముంగటనే చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్లో ఏ నంబర్ రాయాలి అంటే, ఈ నంబర్ షుడ్ బి రిలేటెడ్ విత్ ఆన్సర్ బుక్లెట్. మెయిన్ ఆన్సర్ బుక్ ఉంటుంది కదా, దాంట్లో ప్రింట్ అయిన ఏదైతే నంబర్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 012 అనే నంబర్ ఉంటే ఇక్కడ ప్రింట్ అయ్యి వస్తుంది. ఈ నంబర్ ఇక్కడ ఆన్సర్ స్క్రిప్ట్ నంబర్ ఏదైతే ఉందో మెయిన్ ఆన్సర్ బుక్లెట్లో, ఆ నంబర్ని మనం ఇక్కడ ఓఎంఆర్ షీట్లో రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా 012, సింపుల్ 1, సింపుల్ 2 రాయాలి స్టూడెంట్స్. కొంతమంది 1ని ఈ విధంగా రాస్తారు, కొంతమంది 7 ఇట్లా పెట్టి చాలా నానా హంగామా చేస్తుంటారు. ఈ విధమైన నంబర్స్ రాయొద్దు. సింపుల్గా 4ని 4 రాయండి, 2ని 2, 1ని 1, 7 7. ఈ బుక్లెట్ నంబరు మెయిన్ ఆన్సర్ బుక్లెట్లో ఏదైతే నంబర్ ఉంటుందో అదే ఇక్కడ రాయాలి, సింపుల్. నెక్స్ట్ రూమ్ నంబర్, ఇది కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. మీరు ఏ రూమ్లో కూర్చుంటున్నారో బోర్డు పైన నంబర్ ఉంటుంది, ఆ రూమ్ నంబరు. ఒకవేళ మీ రూమ్ నెంబర్ 2 అయితే 02 రాయండి, 3 అయితే 03 రాయండి, అంతే. సో సిగ్నేచర్ ఇక్కడ చేయాలండి, మీరు సిగ్నేచర్ ఇక్కడ చేయాలి. మళ్ళీ డౌట్ వస్తుంది, సార్ నా సిగ్నేచర్ తెలుగులో పెట్టాలా ఇంగ్లీష్లో పెట్టాలా? కొంతమంది మహానుభావులు ఉంటారు కదా, వాళ్ళకి డౌట్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే, మీరు ఏదైతే సిగ్నేచర్ హాల్ టికెట్ చేశారో అదే సిగ్నేచర్ ఇక్కడనే చేయాలి. ఆ హాల్ టికెట్లో ఉన్న సిగ్నేచర్ ఇక్కడ చేసిన సిగ్నేచర్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఇద్దరు పేర్లు ఇచ్చారు, కొన్ని సందర్భాల్లో పెద్ద హాల్ ఉంటే ఇద్దరు ఇన్విజిలేటర్ ఉంటారు, వాళ్ళు ఇద్దరు ఇన్విజిలేటర్ సిగ్నేచర్స్ ఇక్కడ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్లో సిగ్నేచర్ చేస్తారు. అలా చేయొద్దండి. మీకు అలాట్ చేసిన బాక్స్లో మాత్రమే మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇన్విజిలేటర్కి ఇచ్చిన స్థానంలో వాళ్ళే సిగ్నేచర్ చేయాలి. ఇంకోసారి చెప్తాను, మెయిన్ ఆన్సర్ బుక్లెట్, రూమ్ నంబర్, సిగ్నేచర్. మీకు ఈ 3 మీరు గుర్తుపెట్టుకుంటే పార్ట్ 1లో సరిపోతుంది. ఇప్పుడు మూవింగ్ ఆన్ టు పార్ట్ 2. సో పార్ట్ 2లో ఏం రాయాలి అంటే, మెయిన్ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు 012 అనేది మెయిన్ బుక్లెట్ నెంబర్ కాబట్టి అది కూడా ఇక్కడ పార్ట్ 2లో రాయాల్సి ఉంటుంది. సో నంబర్ ఆఫ్ అడిషనల్ బుక్స్ అటాచ్డ్, సో ఎన్ని అడిషనల్ తీసుకుంటున్నామో అన్ని రాయాలి. ఒకవేళ మీరు 3 అడిషనల్ తీసుకుంటే 03 రాయాల్సి ఉంటుంది, 2 తీసుకుంటే 02 రాయాలి, 1 తీసుకుంటే 01, అసలు ఏం తీసుకోకపోతే 00 రాయాలి. ఇక్కడ పార్ట్ 2లో ఏముంటుందంటే క్వశ్చన్ నంబర్ అండ్ మార్క్స్ అలాటెడ్. మీరు
ఫస్ట్ క్వెషన్‌కి ఎన్ని మార్క్స్ వస్తాయో వాళ్ళు ఇక్కడ రాస్తారు. క్వెషన్ ప్రకారము మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. మనకి 18 క్వెషన్సే ఉంటాయి కాబట్టి 18 వరకే ఉంటుంది. పార్ట్ బి ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. సో, పార్ట్ ఏలో ఎన్ని మార్క్స్ వచ్చాయి అవి యాడ్ చేయాలి. పార్ట్ బిలో ఎన్ని మార్క్స్ వస్తే ఇక్కడ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 60కి పార్ట్ ఏలో 40 వచ్చాయి అండ్ పార్ట్ బిలో 15 వచ్చాయి. సో, 40 + 15 ఈస్ 55. మీ మార్క్స్ 55. ఇక్కడ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం చేయాల్సింది ఏం లేదు. మనం ఓన్లీ 2 కాలమ్స్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ అడిషనల్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్, చీఫ్ ఎగ్జామినర్. సో, వాళ్ళ డ్యూటీ ఇది మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. పార్ట్ 3కి మనకు సంబంధం లేదు స్టూడెంట్స్. ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. మీ మార్క్స్ ఏవైతే వచ్చాయో 55 ఇక్కడ రాస్తారు. బబుల్ చేసి స్ట్రాంగ్ రూమ్‌కి పంపిస్తారు. మీరు ఆన్సర్ షీట్ సబ్మిట్ చేశాక ఈ పార్ట్ 1ని టేర్ చేస్తారు స్టూడెంట్స్. సెపరేట్ చేసి ఓన్లీ పార్ట్ 2, పార్ట్ 3ని మాత్రమే కరెక్షన్ ఆఫీసర్స్‌కి పంపిస్తారు. సో, కరెక్షన్ చేసే వ్యక్తికి మీరెవరు, మీ డీటెయిల్స్ ఏంటి అని ఏమీ తెలీదు. సో, వాళ్ళు జస్ట్ మీరు రాసిన ప్రకారమే వాళ్ళు ఇక్కడ మార్క్స్ వేయాల్సి ఉంటుంది. పార్ట్ ఏలో మీరు మెయిన్ పేపర్, అడిషనల్ అండ్ పార్ట్ బి థ్రెడ్‌తో ట్రై చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినర్ మాత్రం ఓన్లీ మెయిన్ బుక్లెట్ అండ్ ఈ ఓఎంఆర్ షీట్‌ని స్టాపుల్ చేసి స్టిక్కర్ చేస్తాడు. సో, నెక్స్ట్ ఏంటి అంటే ఈ మెయిన్ ఆన్సర్ బుక్‌లో కొన్ని డౌట్స్ ఉంటాయి స్టూడెంట్స్‌కి. అవి కూడా క్లారిఫై చేస్తాను. సార్, మెయిన్ ఆన్సర్ బుక్‌లో ఎన్ని పేజెస్ ఉంటాయని అడుగుతారు. ఇందులో ఎన్ని పేజెస్ ఉన్నాయండి? ఓన్లీ పిన్ పేపర్ మాత్రమే ఉంటుంది. అంతే. ఓకేనా? ఇక్కడ సబ్జెక్ట్ రాయాల్సి ఉంటుంది. తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ. సో, పేపర్ ఇంతకుముందు పేపర్ 1, పేపర్ 2 ఉండేది. ఇక్కడ ఏం రాయాల్సిన అవసరం లేదు. పెట్టండి. మీరు ఎన్ని అడిషనల్ తీసుకున్నారో ఇక్కడ అటాచ్ చేయాలి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హావ్ టేకెన్ 3 అడిషనల్స్ ఇక్కడ 03 రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ప్రింట్ అయ్యే వస్తుంది స్టూడెంట్స్. మీరు ఏం రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదైతే ప్రింట్ అయ్యే వచ్చిన నంబర్ ఉందో దీన్నే మనము ఓఎంఆర్ షీట్‌లో రాయాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్, మీ సిగ్నేచర్ పెట్టకండి ఆవేశపడి, ఇన్విజిలేటర్‌ని సిగ్నేచర్ చేయించండి. సో, ఇక్కడ నీకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఏదైతే చెప్పానో అవన్నీ ఇక్కడే ఉన్నాయి అంతే. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, సార్ ఇందులో ప్లెయిన్ ఉంటుందా? రూల్డ్ ఉంటుందా ఆన్సర్ షీట్‌లో అంటే, మొత్తం అడిషనల్‌లో గాని, మెయిన్ ఆన్సర్ బుక్‌లో గాని మొత్తము ప్లెయినే ఉంటుంది. రూల్డ్ పేపర్స్ ఇవ్వరండి. సో, మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇది అడిషనల్ షీట్. సేమ్ తెలంగాణ సింబల్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. బుక్‌లెట్‌లో ఉన్న కోడ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ఉంటుంది. సో, మెయిన్ పేపర్ కూడా పిన్ పేపరే ఉంటుంది స్టూడెంట్స్. 2 పేపర్స్ ప్లెయిన్‌గానే ఉంటుంది. అడిషనల్ కూడా పిన్ పేపరే 2 పేపర్స్ ఉంటాయి. ఇందులో కూడా ఎలాంటి రూల్డ్ ఉండయి. మనము స్కేల్ తీసుకొని వెళ్లి మార్జిన్స్ కొట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకోసారి చెప్తాను స్టూడెంట్, మనం రాయాల్సింది ఏమి ఉండదు. అన్ని ప్రింటెడే ఉంటుంది. ఓన్లీ మెయిన్ బుక్లెట్, ఇక్కడ రూమ్ నంబర్, మీ సిగ్నేచర్ అండ్ పార్ట్ 2లో ఇక్కడ అడిషనల్స్ అండ్ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నంబర్ ఇవి రాస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.